దేవుడు 3 సంవత్సరాలు కాచి కావాలి 4వ సంవత్సరం తీసుకొచ్చారు. బాబు పుట్టిన దగ్గర నుంచి కూడా చాలా బలహీనంగా ఉండేవాడు. ప్రతి బలహీనత నుంచి కూడా యేసయ్య ముందు స్వస్థపరిచి ఇంతవరకు తీసుకొచ్చారండి. పుట్టిన దగ్గర నుంచి కూడా బాబు ఫస్ట్ నెలలో పాలు తాగినప్పుడు పొట్ట ఒకలాగా ఊపుతూ ఉండేదండి. హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు స్కానింగ్ అన్ని టెస్టులు రాశారు. అన్నీ నార్మల్గా రావడానికి యేసయ్య సహాయం చేశారండి. అలాగే 5వ నెలలో బాబు పేగులో ఇన్ఫెక్షన్ వచ్చిందండి. దాని నుంచి కూడా యేసయ్య ముందు స్వస్థపరిచారండి. మరి బాబుకి 7వ నెలప్పుడు మా తాతయ్య గారు ఈ సంవత్సరం అండి దేవుడు వెళ్ళొద్దని చూపించారు. అయినా సరే నేను లెక్క చేయకుండా వెళ్ళాను. వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే నుంచి బాబుకి బాగా జలుబు, దగ్గు, గొంతులో నుంచి ఒకలాంటి గొరక వచ్చేదండి. వాళ్ళ నాన్నగారు ఫోన్ చేస్తే వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళారు. డాక్టర్ గారు చూసి జాయిన్ చేసుకున్నారండి. 3 రోజులు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేశారండి. మరి టెస్టులు చేసినప్పుడు లంగ్స్లో లైట్గా ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు. దేవుని కృపను బట్టి మరి ఆ బలహీనత నుంచి కూడా యేసయ్య స్వస్థపరిచారండి. ప్రతి బలహీనత నుంచి నా బిడ్డను పుట్టి స్వస్థపరిచి 4వ సంవత్సరం తీసుకొచ్చారండి. మరి నేను కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఏ బలహీనత వచ్చినా అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకునేవాళ్ళం. మా బాబు కోసం జాషువయ్య గారు, అమ్మగారు ఎంతో ప్రార్థించారండి. 10వ నెల వరకు మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఎప్పుడైనా సరే అర్ధరాత్రులు అయినా సరే అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు కాకుండా మమ్మల్ని ఎంతో ఆదరించి మా బాబు కోసం ఎంతో ప్రార్థించారు. 9వ నెలలో కూడా మా బాబుకి నేను తెలియక డిసెంబర్ నెలలో వాడిన మందుని వేసేసరికి బాగా ఇన్ఫెక్షన్ అయ్యి బాగా మోషన్స్ అయ్యాయండి. మరి అప్పుడు కూడా ఒక రోజంతా హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్కి పిలిచామండి. దేవుడి కృపను బట్టి ఆ బలహీనత నుంచి కూడా యేసయ్య ముట్టాడు. మరి 10వ నెలలో మా అత్తగారింటికి వెళ్ళానండి. మరి నేను ఒక్కదాన్నే పని చేసుకుంటా మా బాబుని చూసుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపించారండి. ఫస్ట్ బర్త్డే అప్పుడు బాగా కరోనా అండి. దేవుడు మరి కరోనా అయినా సరే చిన్నగా ప్రార్థన పెట్టుకొని పలావ్ ప్యాకెట్లు అందరికి పంచుకోవడానికి దేవుడు సహాయం చేశారు. కానీ నేను సాక్ష్యం చెప్పలేదండి. సాక్ష్యం చెప్పకపోవడం వల్ల మా బాబు చాలా బలహీనత వచ్చింది. మరి ఫస్ట్ పుట్టినరోజైన ఒక 4 రోజులకి జూలై మాసంలో మా ఆయన గారికి కరోనా వచ్చిందండి. నాకు కూడా కరోనా వచ్చిందండి. మరి టెస్ట్ చేసుకున్నప్పుడు మరి బాబు ఎవరి దగ్గర ఉండకుండా బాగా ఏడ్చేవాడు. మరి తప్పుగా మా దగ్గరే ఉంచుకున్నామండి. మరి బాబు కూడా కరోనా వచ్చింది అని చాలా భయపడ్డా. సంఘంలో చెప్పి అమ్మ మరి ఎలా ఎంతో ప్రార్థించండి. నా కోసం మీ అందరూ ప్రార్థించారు. బాబుకి మళ్ళీ కరోనా వచ్చింది చాలా భయపడ్డామండి. గ్లౌజ్ వేసుకొని మాస్క్ పెట్టుకొని బాబుని చూసుకోవడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. 4 రోజులు ఇంట్లోనే ఉంది మందులు వాడడానికి దేవుడు ఎంతో సహాయం చేశారండి. మా కోసం సంఘంలో ఎంతో మంది ప్రార్థించారు. సంఘం అంతా ప్రార్థించారండి. అయ్యగారు, అమ్మగారు ప్రతి ఒక్కరికి దేవుని నామంలో వందనాలు చెల్లించుకుంటాను. మరి బాబుకి ఎక్కువగా జలుబు, దగ్గు వచ్చేవాళ్ళు. నెల ఒక 2-3 నెలలు కంటిన్యూగా హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. 2021లో డిసెంబర్ మాసంలో బాగా జలుబు చేసి పండగ రోజుని హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందండి. ఇదంతా నాకు దేని వల్లే. అయినా కూడా
నాకు భయం లేకుండా రెండో పుట్టినరోజుకి కూడా నేను సాక్ష్యం చెప్పకుండా నిర్లక్ష్యం చేశాను. రెండో పుట్టినరోజు అయిన ఒక నెల వారానికి మా బాబుకి పుడుకున్నాడు. నిద్రలోనే కళ్ళు బాగా నలిపేసేసరికి బాగా వాసిపోయి కన్నంతా ఎర్రగా అయిపోయిందండి. కన్ను ఇన్ఫెక్షన్ వచ్చింది. మరి చైతన్య హాస్పిటల్ అని మా ఆయన గారు తీసుకెళ్ళారు. టెస్టులు చేశారు, అక్కడ మందులు ఇచ్చారు. మరి దేవుని కృపను బట్టి ఒక వారానికి 10 రోజులు తగ్గిందండి. దేవుని దగ్గర ఒప్పుకున్నాను. తర్వాత పుట్టినరోజు తప్పకుండా సాక్ష్యం చెప్తానయ్యా నా బిడ్డల ముట్టని ప్రార్థించుకున్నారండి. 2022 డిసెంబర్ మాసంలో మా వదిన గారి ఇంట్లో ప్రార్థన అయితే వెళ్ళొచ్చామండి. మనకు భోజనాలు తిని వచ్చాము ప్రార్థనలో. మరి వచ్చిన సాయంత్రం నుంచే బాబుకు వాంతులు విరోచనాలు బాగా చాలా బలహీనత అయిపోయినవి. మరి వాంతులు మోషన్స్ వల్ల బాగా వేడి బయటేసి నోరంతా పొట్టిపోయి పాలు కూడా తాగలేని పరిస్థితి. బాగా ఏడ్చేవాడు. పండగకి ఇంకా వారం ఉన్నాక దేవుడు స్వస్థపరిచాడండి. అలాగే ఈ సంవత్సరం మార్చి మాసంలో 103 జ్వరం ఉందండి. 5 రోజులు దాకా తగ్గలేదు. 5 రోజులకు తగ్గిందండి. 5 రోజులకు పాలు తాగి ఉండేవాడు. మరి ఏప్రిల్లో కూడా మోషన్స్ అయ్యాయండి. బయట ఇండియాకి తీసుకొచ్చి పెట్టాము. అది పడక బాగా మళ్ళీ మోషన్స్. మళ్ళీ పోయిన నెలలో మా చుట్టాలు ఎవరో తెలిసిన వాళ్ళ ఇంట్లో ప్రార్థనతో వెళ్ళొచ్చామండి. వెళ్ళొచ్చిన నెక్స్ట్ డే నుంచి బాబు మళ్ళీ మోషన్స్ అండి. బాగా మోషన్స్కి వెళ్ళిపోతున్నారు. రోజుకి 7-8 సార్లు వెళ్తున్నారు. బాగా వాటర్ లాగా హాస్పిటల్కి తీసుకెళ్తే వెంటనే 2 ఇంజక్షన్స్ చేశారండి. ఆ ఇంజక్షన్ బాగా నీరసపడిపోయాడు. మా జామ వచ్చింది అంటాడు. కడుపులో నొప్పి వచ్చి బాగుంటుంది వచ్చిన వాళ్ళు బాగా తగ్గిపోయిందండి. ఇస్తే అసలు పుట్టినరోజు కోరుకుంటాడేమో అనుకోలేదు. హాస్పిటల్లో 7 ఇంజక్షన్ చేశారండి. 7 రోజులు హాస్పిటల్ తిరిగాము. అయినా దేవుడు స్వస్థత రాలేదండి. మరి మా అమ్మ సోమవారం అయ్యగారి దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేయించిందండి. మంగళవారం మేము వేరే హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ డాక్టర్ గారు టెస్టింగ్ చేసి స్కానింగ్ చేశారు, బ్లడ్ టెస్ట్ చేశారు. కడుపులో బాగా ఇన్ఫెక్షన్ ఉందమ్మా అని చెప్పారు. మందులు రాశారండి. తీసుకొచ్చినాక వేస్తున్నాము. నిన్నటి వరకు కూడా మందులు వేసామండి. కొంచెం తగ్గింది. రేపు కూడా హాస్పిటల్కి వెళ్ళాలండి. ఇంకా సంపూర్ణమైన స్వస్థత రావాలని బిడ్డకి అందరూ ప్రార్థించమని కోరుకుంటున్నారండి. నా బిడ్డ కోసం ప్రతి ఒక్కరు ప్రార్థించారు. అయ్యగారు, అమ్మగారు, దేవుడు లాంటి వాళ్ళకి పేరున వందనాలు చెల్లించుకుంటున్నారండి. అమ్మగారు చెప్పి చర్చిలో ఎప్పుడు ప్రార్థిస్తాము. లేదు ప్రార్థించేయమంటది అమ్మ దేవుడు లాంటి వాళ్ళతో. మా కోసం ప్రార్థన చేసి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నారండి. అలాగే మా ఆయన గారి ఉద్యోగులు రాకపోకలు ఎంతో తోడుగా ఉంటున్నారండి. మరి ఎంతో ఎండల్లో కూడా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తారండి. ఎంతో కాపుగారు, దేవుని యొక్క కాపుగారు. ఆయన గారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారు. అలాగే ఆయన రక్షణ పొందాలి. మామగారు కూడా రక్షణ పొందాలండి. 2021లో మరి మా అత్తగారి ప్రార్థన బట్టి మరి దేవుని యొక్క మహాకృపను బట్టి గృహం కొట్టుకోవడానికి ఏసఐ సహాయం చేశారండి. మరి ఇచ్చిన గృహాన్ని బట్టి కూడా ఏసఐకి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను. మన ఇంటి మీద కొంచెం చిన్న అప్పులు నేను ఎవరు కూడా తీరులాగా మీ అందరూ ప్రార్థించమని కోరుకుంటున్నానండి. జాబ్ కోసం ఇంకా ప్రార్థించమని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి వందనాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను.